కానీ ఈ భయము భక్తి లేకుండా దేని మీద సాధన చేసుకుంటారంట మనుషులు? దేని మీద సాధన చేసుకోవాలని చెప్పాడు? దైవభక్తి మీద సాధన చేసుకోవాలి. కానీ వీళ్ళు దేని మీద సాధన చేస్తారంట? ముసలమ్మ ముచ్చట్లంట. ఇవి పనికిరాని ముచ్చట్లు. చెప్పండి. క్రిస్మస్ ముచ్చట్లు ఏదో చప్పట్లని ఆ మధ్యన ఒకటి పెట్టారు, ఒకసారి చూశాను. క్రీస్తుకు చప్పట్లు, క్రిస్మస్ ముచ్చట్లని పెట్టారు ఒకసాట. సరే, ముచ్చట్లు చప్పట్లు ఓకే, దుప్పట్లు లేకుండా ఉండే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నిజంగా ఈ ముసలమ్మ ముచ్చట్లు ఎందుకు వస్తాయి అంటే, దీని గురించిన ఒక ఆలోచన లేక, బైబిల్ గురించినటువంటి ఆలోచన లేక, భక్తి గురించిన ఆలోచన లేక ఏమవుద్దంటే మనకు ముసలమ్మ ముచ్చట్లే వస్తాయి. ఆడట తిరిగాడు, ఈడట తిరిగింది, ఆమె తిరిగింది, ఈమె తిరిగింది. మరి నువ్వు తిరిగావా లేదా ఆలోచించుకున్నావా? మనం ఎలా ఉన్నాం? మన భక్తి ఏంటి? ఇతరుల గురించి మనకెందుకండి ఆలోచన? మన టైం వేస్ట్ కదా. ఎదుటివారి గురించి ఆలోచించడం అనేది టైం వేస్ట్. నాకు తెలిసి బైబిల్ ప్రకారంగా ఎదుటివాడి గురించి ఆలోచించుకోవడం కదండి నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మనకు అనవసరం కదండి. ఒకవేళ రాకపోతే ప్రేమతో చెప్పేది వేరు, కానీ అదే పని వాళ్ళు పెట్టుకుని కూర్చొని ఆలోచించి ఆడిట్టా ఈడిట్టా అసలు నువ్వెట్టా అని బైబిల్ అడుగుతుంది. నువ్వెలా ఉన్నావు? ఎదుటివానికి తీర్పు తీర్చావు. నీ భక్తి ఎలా ఉంది? నేను ఎదుటివాడు చెప్పేటప్పుడు నేను నా సంఘం పట్ల నేను ఎలా ఉన్నాను, నా సంఘం ప్రేమించినా ప్రేమించకపోయినా ఎలా ఉన్నా నేను ఎలా ఏం చేయాలంటే నేను సంఘానికి మంచి చేయాలి, ఎప్పుడు కూడా చేయాలి. ద్వేషించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కదండి, నేరం మోపడానికి రెడీగా ఉంటారు, అన్నీ బాగానే వెనకాల కూర్చుంటాయి. అయినా సరే ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతూ సంఘాన్ని ప్రేమిస్తూనే ఉండాలి. అది నా బాధ్యత, అది నాకు ఇచ్చాడు. కష్టమైన నష్టమైన అది నేను అలా చేయాలి. మరి మనం తీర్పు తీర్చేటప్పుడు, మనం ఎదుటివారికి ఒకరికి తీర్పు తీర్చేటప్పుడు మన ప్రక్రియలు ఎలా ఉన్నాయి? అతడు బాగున్నప్పుడు మనం పరామర్శించామా? మనం బాగోపోతే వాడు పరామర్శించాలనుకుంటాం. వాడికి ఏదో అన్యాయం జరిగినప్పుడు మనం కదండి, మనకు అన్యాయం జరిగినప్పుడు అందరూ వచ్చి అనుకున్నాం. వాడికి అన్యాయం జరిగిన మనం ఎప్పుడైనా మనం వెళ్ళామా? లేదు. అంటే తీర్పు తీర్చడం అనేది చాలా సులువు. సంఘాలు అయితే చాలా సులువు అండి. మల్టీ కాపర్కి కల్తీ గొర్రెలు అంట. చెప్పండి, మల్టీ కాపర్కి కల్తీ గొర్రెలు అంట.